Hello everyone, this is Vijay and welcome to my YouTube channel. In last video, we discussed about three types of train problems. In this video, we are going to discuss fourth type of train problem, that is theory of relativity. Before going to the today's session, subscribe to my YouTube channel and follow me in Telegram for more updates. Now, moving to the today's session, here theory of relative అనేది మళ్ళీ two types గా ఉంది. That is two trains crosses in opposite direction, two trains crosses in same direction. సో ఫస్ట్ వన్ చూద్దాం, ఆపోజిట్ డైరెక్షన్. ఇక్కడ ట్రైన్ T1 ఉంది, అనదర్ ట్రైన్ ఈజ్ T2. సో లెంత్ ఆఫ్ ది ట్రైన్ T1 ఈజ్ L1, ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఈజ్ U1. ఇక్కడ T2 ట్రైన్కి వచ్చేసి లెంత్ L2 అండ్ ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఈజ్ U2. సో వీ హ్యావ్ ది ఫార్ములా హియర్, S ఈజ్ ఈక్వల్స్ టు D/T ఫ్రమ్ దిస్ టైమ్ ఈక్వల్స్ టు D/S. సో ఇక్కడ D ఈక్వల్స్ టు ఏం తీసుకుంటున్నామంటే D ఈక్వల్స్ టు L1 ప్లస్ L2 అంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్స్ బై U1 ప్లస్ U2. దిస్ ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్స్, స్పీడ్ ఆఫ్ ది ట్రైన్స్ వెన్ దే ఆర్ ఇన్ అపోజిట్ డైరెక్షన్. అపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ చేస్తున్నాం. ఓకే, నౌ సీ ద సెకండ్ వన్. ఇన్ ది సెకండ్ టైప్ ద టూ ట్రైన్స్ క్రాసెస్ ఇన్ సేమ్ డైరెక్షన్. అంటే ఇక్కడ దిస్ ద ట్రైన్ T1, ఇక్కడ ట్రైన్ వచ్చేసి T2. సో లెంత్ ఆఫ్ ది ట్రైన్ T1 ఈజ్ L1, స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఈజ్ U1. ఇక్కడ ట్రైన్ T2 ఉంది, దీని యొక్క లెంత్ వచ్చేసి L2 ఉంది, స్పీడ్ వచ్చేసి U2. ఫ్రమ్ దిస్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైమ్. So time is equals to D/S. So from this whatever T equals to L1 plus L2, this is the length of the trains by U1 minus U2. This is the difference between speed of the trains. Okay, so trains అనేవి సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మనకి డిఫరెన్స్ చేస్తున్నాం, ట్రైన్స్ అనేవి అపోజిట్ డైరెక్షన్లో స్పీడ్ని యాడ్ చేస్తున్నాం. ఓకే, నౌ మూవింగ్ టు ది ప్రాబ్లమ్స్. Okay, now see the first problem. What is given? Two trains 50 meters and 100 meter long at 30 kilometers per hour and 15 kilometers per hour in opposite direction on parallel tracks. Then what is the time to cross? Okay, first write the given data. What is the given data here? The length of the trains is given, that is L1 equals to 50 meters and L2 equals to 100 meters. And speed of first train is U1 equals to 30 kilometers per hour and speed of the second train is U2 equals to 15 kilometers per hour. Here observe two trains crosses in opposite direction. Two train crosses in opposite direction. Opposite directionలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే స్పీడ్ని యాడ్ చేసుకోవాలి. అంటే U1 ప్లస్ U2 which is equals to 30 plus 15 equals to 15 kilometers per hour. సో మనకి ఇక్కడ లెంత్ అనేది మీటర్స్లో ఉంది కాబట్టి దీన్ని కిలోమీటర్స్ నుంచి మీటర్స్లోకి చేంజ్ చేయాలి. సో చేంజ్ చేయాలంటే మల్టిప్లై విత్ 5/18, మల్టిప్లై విత్ 5/18 మీటర్స్ పర్ సెకండ్. సో ద వాల్యూ ఈస్, దీన్ని సాల్వ్ చేసి ఎంత వస్తుందంటే మనకి 12.5 meters per second. This is the speed of the trains, 12.5 meters per second. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, దెన్ వాట్ ఈస్ ద టైమ్ టు క్రాస్. టూ ట్రైన్స్ అనేవి అపోజిట్ డైరెక్షన్లో క్రాస్ అవ్వడానికి మనకి ఎంత టైం పడుతుంది అనేది క్వశ్చన్. ఓకే, సో ద ఫార్ములా ఈస్, మనకి ఫార్ములా ఉంది T ఈక్వల్స్ టు L1 ప్లస్ L2 బై U1 ప్లస్ U2. సో ద లెంత్ ఆఫ్ ది ట్రైన్ అంటే L1 ఈక్వల్స్ టు 50 meters, L2 100 meters కాబట్టి ఇక్కడ రాయండి 50 ప్లస్ 100 బై U1 ప్లస్ U2 వాల్యూ ఈజ్ 12.5. U1 ప్లస్ U2 వాల్యూ ఈజ్ 12.5. సో ద వాల్యూ ఈజ్ 150 బై 12.5. 150 బై 12.5. Here T equals to 150 by 12.5 which is equals to 12. అంటే మనకి ట్రైన్స్ అపోజిట్ డైరెక్షన్లో క్రాస్ అవ్వడానికి టైం ఎంత పడుతుంది, 12 seconds పడుతుంది. ఈ 12 secondsలో ట్రైన్ అనేది అపోజిట్ డైరెక్షన్లో ఒకదానొకటి క్రాస్ అవుతుంది. ఓకే, నౌ సీ ద సెకండ్ క్వశ్చన్. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఏమి చూడండి, టూ ట్రైన్స్ ఆఫ్ ఈక్వల్ లెంత్ ఆర్ రన్నింగ్ ఆన్ ప్యారలల్ లైన్స్ ఇన్ సేమ్ డైరెక్షన్ at 20 kilometers per hour and 15 kilometers per hour. Faster train pass the slower train in
15 seconds. Then find the length of the train. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే length of the train ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ రైట్ ద గివెన్ డేటా. వాట్ ఈస్ given data is here the length of the train is equal, that means L1 equals to L2. L1 equals to L2. Two trains are in same direction. If the trains are in same direction, we subtract the values of the speed of the trains, that is u1 minus u2. Here u1 equals to given value 20 kilometers per hour and u2 equals to 15 kilometers per hour. Now write this one, 20 minus 15, which equals to, this one is 5 kilometers per hour. Now changing into meters, 5 by 18 meters per second. So the value is u1 minus u2 equals to 25 by 18 meters per second. Okay, now here we have the formula here. S equals to, what is the value? Distance by time. S is equals to distance by time, which is equals to, here d means L1 plus L2 by t. Here we have the value of the S value. Here S means speed. Here what is the speed? u1 minus u2. So u1 minus u2 equals to L1 plus L2 by t. Here I am writing the formula. Actually t equals, what is the formula? L1 plus L2 by u1 minus u2. Now substitute the values here. What is the values? u1 minus u2 value is 25 by 18 equals to, here L1 equals to L2. L1 equals to L2. So if L1 equal to L2, it becomes L1 plus L1 by time. What is the time here? Faster train passes the slower train in 15 seconds. So here write 15. Time is 15. So L1 plus L1 value is, it becomes 25 by 18 equals to 2 L1 by 15. 2 L1 by 15. So right here, what we write? 25 into 15 by 18 into 2, which is equals to L1. Which is equals to L1. So the L1 equals to 10.4 meters. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? 2 ట్రైన్స్ లెంత్ ఈక్వల్ కాబట్టి ఫస్ట్ ట్రైన్ లెంత్ 10.4 మీటర్స్ ఉంటే సెకండ్ ట్రైన్ కూడా లెంత్ వచ్చేసి ఏముంటుంది? L2 వాల్యూ ఈజ్ ఆల్సో 10.4 మీటర్. ఓకే, థ్యాంక్ యూ.